లీగల్గా మాట్లాడు. ఎవరిని భయపెడతావు? ప్రపంచాన్ని భయపెట్టి వణికించి ఓడించి బైడెన్ని గెలిపించి ట్రంప్ని సరెండర్ చేసుకొని వచ్చా. ఇప్పుడు ట్రంప్తో మాట్లాడుతున్నాం, జాన్తో మాట్లాడుతున్నాం, జాన్సన్తో మాట్లాడుతున్నాం. మా టీం ఎలాంటి టీము? మోదీ గారితో మాట్లాడుతున్నాం, అమిత్ షాతో మాట్లాడుతున్నాం. మీ చంద్రబాబు నాయుడు గారికి మెసేజ్లు పెట్టాం, ఆయన రెస్పాండ్ అవ్వమని, లేదా కోర్టుకి వెళ్తానని చెప్పాను. నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యి దాడులు చేయిస్తావా, లాఠీ చార్జీలు చేయిస్తావా రాజమండ్రి? నేను అక్కడ ఉంటుండగా ఆ శవాన్ని చూశాను. ప్రతాప్ సిన్హా నా మిత్రుడిని పైకి పిలిచినంత వరకు ఆయన రానివ్వల, శవం చూడ్డానికి 3-4 చూడనివ్వల, ప్రేయర్ చేయనివ్వల. 1000 మంది 5 నిమిషాలు మేము శవాన్ని చూస్తామండి అని ఆత్మీయ కుటుంబం అడిగితే నేను బాధ్యత తీసుకుంటాను, మీరు కిందన పెట్టండి, పోలీసులు చుట్టూ పెడదాం, పైన ఉన్న వారందరూ 5 నిమిషాల్లో ఆయనకు నివాళులు అర్పిస్తారు. ఎందుకంటే రాజమండ్రిలో 1000 మంది ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారని మీ ఏఎస్పీని మీ డిఎస్పీని గంట నిలబడి నేను ఎంతో మంచిగా మర్యాదగా మాట్లాడితే 1 నిమిషం ఎవరిని చూడనీయకుండా లాఠీ చార్జీలు చేసి అవన్నీ విజువల్స్ లేవా, ఎత్తుకెళ్ళిపోయారు. మళ్ళీ ఏమనంటే 70% పాస్టర్లు. ఎవడు ఆ పాస్టర్? వాడి పేరు చెప్పండి. ఎవడు మీకు సపోర్ట్ ఇస్తున్నాడు? 70% అంటే 5000 మంది పాస్టర్లో 3500 మంది మీకు మద్దతు ఇచ్చారా? పోస్ట్ మార్టం అవ్వకుండా రిపోర్ట్ చేయకుండా తీసుకెళ్ళిపోమని ఒక్కరు ఇవ్వలేదు. ఎవడో ఒక క్రిస్టియన్ అట, వాడు యూజ్లెస్ ఇడియట్ రిటైర్డ్ సిఐ అట, వాడిని తిట్టి నేను తోయించా. వాడిని మీరు పావుగా పెట్టుకొని